రాబోయే తరానికి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం అవడం పక్కా అంటూ చెప్తున్నారు మురళీమోహన్. మురళీమోహన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలనమైన కామెంట్లు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ నంబర్ వన్గా మరి ఉన్నారనేది తెలుస్తోందని, ఎన్టీఆర్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి హీరోగా ఎలా పేరు తెచ్చుకున్నారో, ఎన్నికల్లోకి వస్తే ఆయన కూడా ఖచ్చితంగా సీఎం అవుతారని మేమంతా గమనిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ యొక్క మరి విషయాలు, ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో తనని చూసుకునే విధానాలు కానీ, మరి ఏవైనా సరే మరి మీకు ఏ రకంగా అది డెలివర్ అవుతుందో తెలీదు గానీ, ప్రస్తుతం అయితే అంతా ఒక్కటిగా అందరూ ఒకరిగా అయితే కనిపిస్తున్నారు. అలా లేకపోయినా అలా ఉండాల్సొచ్చేటువంటి సమయం ఉంది. కాబట్టి రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోతేనే సాధ్యం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని ముందు ముందు మరి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొనొస్తే ఆయన సంచలనమైన విజయాన్ని సాధిస్తారంటున్నారు మురళీమోహన్. సీఎం అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకంతా కూడా వాళ్ళ తాతగారు, మా అన్న నందమూరి ఎన్టీఆర్ గారు చేసినటువంటి పనుల వల్లే ఈరోజు నేను నిలదొక్కుకున్నాను. ఇంత అభివృద్ధి సాధించాను. ఆర్థికంగా నాకే సమస్యలు లేదు. నా వల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారంటే నాకు ఆ అన్నయ్య పెట్టినటువంటి భిక్ష. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఆ తాత లక్షణాలతో పుణికి పుచ్చుకున్నారు. కాబట్టి రాబోయే తరానికి ఆయన నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మురళీమోహన్. సీనియర్ యాక్టర్ అయిన మురళీమోహన్‌కి అప్పట్లో భూములు కొనుగోలు చేయమని, సేవింగ్స్ చేయమని పదే పదే ఎన్టీఆర్ చెప్పేవారట. అప్పుడు కొన్నటువంటి వందల రూపాయల భూములు ఈరోజు కోట్లల్లో వెళ్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నారు. అందుకే ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు మురళీమోహన్.